హలో నమస్తే అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం మేక కాళ్ళ కూర వండుకుందామండి. ఇది వర్షాలు కూడా పడుతున్నాయి కదా, కొంచెం వేడిగా చాలా బాగుంటుంది. ఈ చపాతీల్లోకి, అన్నంలోకి, రొట్టెల్లోకి, తర్వాత జొన్న రొట్టెలకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతాయండి, మటన్ షాప్లో కానీ ఈ బయట ఇవి అమ్మేవి కూడా షాపులు ఉంటాయి, అక్కడ దొరుకుతుంది. ఇలా కాల్చి ముక్కలు చేసి కట్ చేసి ఇస్తారు మనకి. ఇలా పిండి వేసుకొని, బియ్యం పిండి వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇదంతా కాలుస్తారు కాబట్టి వీటిని అంతా వాసన వస్తూ ఉంటుంది. ఇలా కడిగేసి 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని అందులో ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కడిగిన ముక్కలు ఉంటాయి కదా, మేకకాళ్ళు, అవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఉల్లిపాయలు, ఇలా దొడ్డుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం నూనె కూడా పోసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసి బాగా కలిపి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని, సరిపడా నీళ్లు పోసుకొని మనం కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లేకపోతే ఉడకదు, చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకదు. ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అన్నా ఉడికించాలండి కుక్కర్లో పెట్టి. చూడండి, ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకున్నాం కదా, సరిపడా నీళ్లు పోసుకొని ఇలా మూత పెట్టుకొని, స్టవ్ వెలిగించి మూత పెట్టుకొని కుక్కర్ పైన ఉడికించుకోవాలి. దగ్గర ఒక 30 నిమిషాలు అయితే ఉడికించాలండి. ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టవచ్చు, చూసుకొని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి విజిల్ వచ్చిన తర్వాత ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే అప్పుడు నిదానంగా ఉడుకుతుంది అనమాట. ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళమండి, చాలా బాగుంటుండే టేస్ట్. ఇప్పుడు కుక్కర్లో వచ్చేసి మనకి పని అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా, కొంచెం చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. గరం మసాలా, ధనియాల పొడి వేసిన తర్వాత చింతపండు పులుసు ఎందుకు వేస్తామంటే జిగురుగా ఉంటుందండి, చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది అనమాట. అందుకని చెప్పి చింతపండు పులుసు వేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే కొబ్బరి, గసాలు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అవన్నీ వేయట్లేదు, మాకు ఇట్లానే ఇష్టము. ఇలానే టేస్ట్ బాగుంటుందని ఇట్లానే చేసుకుంటాం మేము ఎప్పటి నుంచో. ఒకప్పుడైతే ఒక కుండ ఉండేదండి, ఒకటి కాళ్ళ కూర వండడానికి అని చెప్పి మేము ఒక కుండ తీసుకున్నాము. దానిలో వండుతుంటే కట్టెల పొయ్యి మీద పెట్టి చాలా బాగుంటుండే. చూడండి, పాయా షోర్వా కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి. దీనికి జొన్న రొట్టెలు, నాన్ రోటీ ఇలా దొరుకుతుందండి, తెచ్చుకొని తినాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.